రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మా పాలనలో రోడ్డు వేయటానికి మీరెవరంటూ వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్ ను దూషించడంతో పాటు మనస్తాపానికి గురై వేసిన రోడ్డును తొలగించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. లేపాక్షి మండలం నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సీసీ రహదారి ఏర్పాటుకు ఎంపీ కేశినేని నాని కోటా కింద 6.50 లక్షలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంజూరు చేయించారు. ఈ నిధులతో ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో వారం రోజుల కిందట 100 మీటర్ల సీసీ రోడ్, నాయనపల్లి ఎస్సీ కాలనీలో 180 మీటర్ల మురుగు కాలువను కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ రెండు పనులను చేపట్టినా ఇంకా నిధులు మిగలాలంటే కాంట్రాక్టర్ నాయనపల్లి ఎస్సీ కాలనీ సప్లమ్మ దేవాలయం వద్ద 2 రోజుల కిందట 10 మీటర్ల సీసీ రోడ్ వేశారు. ఇది స్థానిక వైసీపీ నాయకుడికి నచ్చలేదు. మా ప్రభుత్వంలో రోడ్డు వేయటానికి మీరెవరంటూ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వేసిన సీసీ రహదారిని పోక్లైన్ తో తొలగించారు. అధికారంలో ఉన్న నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయకపోగా వేసిన రోడ్డును సైతం తొలగించేలా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పాలనలో రోడ్డు వేయటానికి మీరెవరంటూ వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్ ను దూషించడంతో పాటు మనస్తాపానికి గురై వేసిన రోడ్డును తొలగించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. లేపాక్షి మండలం నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సీసీ రహదారి ఏర్పాటుకు ఎంపీ కేశినేని నాని కోటా కింద 6.50 లక్షలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంజూరు చేయించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి సాయి ప్రసాద్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, అసలు కాంట్రాక్టర్ కు వైసీపీ నాయకులు ఎదిరించడంతో ఇప్పుడు ఒక రోడ్డు తొలగించిన సంఘటన ఇప్పుడు సాయి ప్రసాద్, అభివృద్ధి లేదని సామాన్యులు ఇబ్బంది పడుతుంటే, రోడ్లు లేక బాధపడుతుంటే వైసీపీ నేత ఇలా చేయడాన్ని ఎలా చూడాలి? అవుతుందినా, ఎందుకంటే ఇప్పుడు హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం నాయనపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ ఇప్పుడు రోడ్లు కాంట్రాక్టర్లు ఎవరైనా సరే వారు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా రోడ్డు వేసే హక్కు ఉంది, అధికారం కూడా ఉంది. ఎందుకంటే ఒక పని ఒప్పుకున్నాక ఒక నాణ్యమైన సంస్థకు ప్రభుత్వం అప్పగిస్తుంది ఆ రోడ్డు వేయడానికి, దాని నిధులు కేటాయించింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు నాయనపల్లి గ్రామంలో రోడ్డు వేస్తే ఆ కాంట్రాక్టర్ వచ్చి ఈ ప్రభుత్వం మాది, మేము చెప్పకుండా మీరు రోడ్డు ఎందుకు వేశారని బెదిరించడంతో మొత్తం ఆ రోడ్డును కూడా తొలగించిన సంఘటన ఇప్పుడు వాళ్ళు విమర్శలకు దారిస్తుంది. ఎందుకంటే ఈ హిందూపురం నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీ సమస్య ఉందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సమస్య పరిష్కరించాలని కూడా వారు నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చి కోరారు. ఆయన ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఇక్కడ నిధులు లేకపోయినా కూడా విజయవాడ ఎంపీ నిధులు కేసీఆర్ నాగిని 25 లక్షల రూపాయల నిధులతో నాయనపల్లిలో ఈ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. అందులో ఈ డ్రైనేజీ మొత్తం నిర్మించిన తర్వాత కూడా దానికి సంబంధించిన నిధులు 6.5 లక్షల రూపాయలు మిగిలిపోయినాయి. అయితే ఆ నిధులతో మిగతా 4 రోజుల కింద సీసీ రోడ్డు వేశారు మిగిలిన 6.5 లక్షల రూపాయల నిధులతో. అయితే
రోడ్లు వేస్తే మేము వేయాలి కానీ, అధికార పార్టీలో వైసీపీలో ఉన్న మేము వేయాలి కానీ, ఇంకొకరు రోడ్లు వేయడం ఏంటంటూ వైసీపీ స్థానిక వైసీపీ నాయకుడు రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పైన మండిపడ్డాడు. తమ అనుమతి లేకుండా తమ గ్రామ పరిధిలో రోడ్డు ఎలా వస్తామని కూడా కాంట్రాక్టర్ ని బెదిరించినాడు. అయితే కాంట్రాక్టర్ అతనికి సర్ది చెప్పాలని ప్రయత్నించినా కూడా అతను వినలేదు. అవసరమైతే మీరే మిగిలిన రోడ్డు వేసుకుని బిల్లు కూడా మీరే చేసుకోండి, తనకేమీ అవసరం లేదని చెప్పినా కూడా స్థానిక నేత వినిపించుకోలేదు. వేసిన రోడ్డును ధ్వంసం చేయకపోతే మీ పైన కేసు పెడతామని కూడా వైసీపీకి చెందిన నేత ఇప్పుడు రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ను బెదిరించాడు. ఇంకా దీంతో చేసేది లేక నష్టం వచ్చినా పర్లేదు అనుకోని ఆ కాంట్రాక్టర్ తాను వేసిన రోడ్డును నిన్న ధ్వంసం చేయించారు సంజన. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ వైసీపీ నాయకుడు కానీ ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీ నిధులు మంజూరు చేసేది లేదు కానీ, రోడ్డు వేసేది లేదు కానీ, ఎమ్మెల్యే చొరవతో రోడ్డు వేస్తే దాన్ని కూడా బెదిరించి ధ్వంసం చేయిస్తారా అంటూ కూడా స్థానిక గ్రామస్తులందరూ కూడా మండిపడుతున్నారు సంజన. ఎస్ సాయి ప్రసాద్, అయితే వైసీపీ నేత తీరు వెనుక పార్టీ పెద్దలు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాయి ప్రసాద్? ఖచ్చితంగా పార్టీ నేతల అంటే వెనుక ఉందనే చెప్పొచ్చు సంజన. ఎందుకంటే ఇప్పుడు హిందూపురంలో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందిన బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎమ్మెల్యేగా. అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్ రోడ్డు వేస్తే మేమేలా ఒప్పుకుంటాము, ఆ రోడ్డు వీటి వేస్తే ఏమైనా కాలువలు ఇలాంటి పనులు ఏమైనా అభివృద్ధి పనులు చేయాలంటే మా ద్వారానే జరగాలి. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా పార్టీకి సంబంధించిన నేతలు, మా పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లే ఈ పనులు చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్తే రోడ్లు ఎలా వేస్తారు అని చెప్పేసి మీరు వైసీపీ నాయకులందరూ కూడా బెదిరించినట్లుగా కూడా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తోంది. దీనిపైన గ్రామస్తులందరూ కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి ఏ పార్టీకి చేసినా కూడా అభివృద్ధిగానే ఉంటుంది కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలి, ఈ కాంట్రాక్టర్లు ఎవరైతేనేమి, ఏ పార్టీకి చెందిన వారైతేనేమి చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. అయితే ఈ వైసీపీ నేతలు బెదిరింపుల పట్ల గ్రామస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాయి ప్రసాద్.